త్వరలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తూ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం పలుగడ్డ గ్రామంలో ఉన్నాం. ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందుకే ఏకగ్రీవమైన ఏకైక గ్రామంగా పలుగడ్డ గ్రామం నిలిచింది. ఇప్పటికే ఈ గ్రామంలో సర్పంచ్‌ని, ఉప సర్పంచ్‌ని ఆయా వార్డులకు మెంబర్‌లను కూడా వీళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మనకు వార్తలొస్తా ఉన్నాయి. ఈ గ్రామంలో అసలు ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నుకున్నారు? వీళ్ళు నోటిఫికేషన్ రాకముందుకే ఏకగ్రీవంగా ఎన్నిక ఎందుకు నిర్వహించారనే విషయాలు మనం వాళ్ళ లోపలికెళ్ళి గ్రామస్తులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా ఏం పేరు నీ పేరు? వెంకటేష్ నా పేరు. బావి దగ్గర పోయేత్తన్నావా? బావి దగ్గర పోతున్నాం. ఏంది అసలు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ లేదు. కానీ మీ గ్రామంలో రాష్ట్రంలోనే మీ మొట్టమొదటి కావచ్చు నాకు తెలిసి. మీ గ్రామం ఏకగ్రీవంగా సర్పంచ్‌ని ఎన్నుకున్నట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ఏం ఏం చెప్తారు దాని మీద? అయితే అన్న మాది మొత్తం ఒకటే సామాజిక వర్గం ముదిరాజ్ మాది. అంటే గత 5 ఏళ్ల క్రితం ఇది ఎలక్షన్ పెడితే ఊకే కొట్లాటలు, గొడవలు అలాంటివి అవుతున్నాయి. ఎందుకంటే ముందు ముందుకే మాకు ఏ రిజర్వేషన్ వచ్చినా మాది బీసీ కాబట్టి మాదే వస్తదని మాది అని చెప్పి మా కుల పెద్దలు అందరి సమక్షంలో ఏంటంటే పార్టీలకు అతీతంగా అని చెప్పి అందరం కూర్చొని మాట్లాడి ఎన్నుకోవడం జరిగిందన్న. మరి ఇప్పుడు మీరు ఎన్నుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం హామీ ఇచ్చిండు? మీ గ్రామానికి ఏం చేస్తా అని హామీ ఇచ్చిండు? ఇప్పుడు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? ఇక పార్టీలంటూ ఏం లేవన్న. ఇప్పుడైతే పార్టీతోని వద్దు, ఇక పార్టీలు అనేది తీసుకురాలేదు దానికి కాడికి. ఏది అధికారికంగా ఉంటే దానికే వెళ్ళాల్సే ఉంటుంది. దానికి తప్పేం లేదని చెప్పి అట్లా మాట్లాడినాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిధులు ఇప్పుడు ఏకగ్రీవం చేసినందుకు ఇప్పుడు వస్తాయి కదా, అవి ఊరు డెవలపింగ్ కోసానికి ఇప్పుడు మాకు మోరీలు కానీ సిసి రోడ్లు కానీ ఇంకా వేరే కొన్ని మాకు మన వాటర్ మన మోరీలతో చాలా డిస్టర్బెన్స్ ఉన్నది. అలాంటివి చేద్దామని హామీ ఇచ్చిండు మాకు. ఊరు డెవలపింగ్ కోసం చేద్దామని హామీ ఇచ్చిండు మాకు. ఆ సొంత డబ్బులైనా మళ్ళీ మనకు ఏకగ్రీవం చేస్తే డబ్బులు వచ్చే ఆ డబ్బులతోనైనా ఊరు డెవలపింగ్ చేస్తా అని హామీ ఇచ్చిండు మాకు. ఓకే. ఇప్పుడు ఒక విషయం చెప్పు నాకు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు? మేము ఫార్మర్ వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తున్నావు కదా. గత కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా? ఇప్పుడు 20 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? ప్రజలకు నిజంగా ఏ ప్రభుత్వంలో మేలు జరుగుతూ ఉంది? అంటే ఇప్పుడు చేసిండు ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు ఏది కానీ ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఎలాంటి ఏంటంటే ప్రజల దగ్గరికి చేరలే హామీలు అనేది. చేసిండు కానీ ప్రజలకు బరాబర్ చేరలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులే కానీ రైతు రుణమాఫీ కానీ రుణమాఫీ అన్నాడు, అది తక్కువ చేసి వదిలేసిండు. ఇక రైతు బంధు అంటే విచ్చలవిడిగా చేసిండు. అది ఉన్న భూస్వాములే బతికిరు తప్ప లేని వాళ్ళం ఏం బతకలేదు రైతులం మేము. ఇప్పుడు కొంచెం దానికంటే అప్పటి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కొంత మెరుగుంది. రేషన్ కార్డులు ఇస్తున్నాడు, రైతు బంధు అర్హులకే ఇస్తున్నాడు కదా మీరు చెప్పే? అవునన్న, నిజమైన అర్హులకే ఇవ్వాలని ఈ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. ఇప్పుడు మీకు కేసీఆర్ నియోజకవర్గమే కదా ఇది? కేసీఆర్ గత సీఎం ఎవరైతే ఉన్నారో ఆ సీఎం నియోజకవర్గం. మళ్ళీ మీ ఊరికి డబుల్ బెడ్రూమ్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఏవి రాలేదన్న, మాకు డబుల్ బెడ్రూమ్లు రాలేదు, ఏవి రాలేదు మాకు ఇంతవరకు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ మాకు 8 ఇండ్లు వచ్చినాయి. 8తో పాటు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 3 ఎక్స్ట్రా మళ్ళీ ఇంకా 6 వచ్చినాయి మాకు. ఇంకా ఇవి ప్రొసీడింగ్ ఇవ్వలేదు. మొత్తం మీద 15-16 ఇండ్లు వచ్చినాయి మాకు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడే కొంత పేదలకు మేలు జరుగుతుంది కదా, మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడే జరుగుతుంది, ఈ గవర్నమెంట్లే జరుగుతుంది అన్న. ఇప్పుడు ఇల్లు లేక పాపం చాలామంది గుడిసెలు ఉన్నాయి మా దగ్గర, వాళ్ళు కట్టుకునే స్తోమత లేకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వల్ల వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు. ఇప్పుడు ఈ సన్నబియ్యం ఇస్తున్నారు కదా రేషన్ కింద, సన్నబియ్యం ఏదైనా స్కీమ్ బాగుందా? పేదలకు ఉపయోగపడుతుందా? బాగుంది. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమైందంటే దొడ్డు బియ్యం మళ్ళీ తెచ్చుకునేది, అమ్మేది, ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అమ్ముకునేది. ఇప్పుడు అలాంటిది అమ్మడం లేకుండా అందరూ తింటారు. ఏం పేరు నీ పేరు? సుదర్శన్. సుదర్శన్ మీ పలువుగడ్డలా సర్పంచ్ని ఎన్నుకున్నారట ముందే ఏకగ్రీవంగా. రాష్ట్రంలో ఎవరు ఎన్నుకోక ముందుకే నోటిఫికేషన్ రాకముందుకే ఎన్నుకున్నారు. అవును. ఏం చెప్తావు ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఏకగ్రీవం ఎందుకు అనుకున్నాం అంటే, ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఏంటంటే మొత్తం గొడవలు అవుతున్నాయి, తాగుడుకు బానిస అవుతారు అందరు ఇప్పుడు యువత అంతా. అందుకని ఇట్లా ఎన్నుకుంటే చాలా బెటర్. మళ్ళీ ఊరికి కూడా కొంచెం బెటర్. అంటే ఇప్పుడు 10 గుంటలు జాగిస్తారు కదా, అట్లా అయ్యేసరికి బెటర్ అనుకోవచ్చు ఇక. మళ్ళీ ఇప్పుడు మీ నియోజకవర్గం ఏది? అది మాదా గజ్వేల్ నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కేసీఆర్. గతంలో కేసీఆర్ సర్కార్ మంచిగా ఉన్నదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మంచిగా ఉన్నదా? ఇక అప్పుడే మంచిగా ఉండి ఇక అంతే. ఎందుకు?
ఏమో మరి ఇక కాలం బట్టి గట్టిన అనిపిస్తుంది నాకు ఇక కాలమా? ఆ, ఎన్ని ఎకరాలు ఉంది? నువ్వు రైతువా? యువ రైతు? మేము రైతే. ఎన్ని ఎకరాలు ఉన్నది? మాకు 8 ఎకరాలు ఉంది. వానలు కొడతలేవని రేవంత్ రెడ్డి పాలన బాగా ఏమో మరి అప్పుడు మంచిగా ఉండే మరి ఇప్పుడు ఇక వానలు పడతలేవు ఇప్పుడు. ఇంకా ఏం నడుస్తుంది? ఎరువులు వస్తున్నాయి, ఎరువులు విత్తనాలు అన్ని అందుబాటులో ఉన్నాయా? అన్నీ అయితే అందుబాటులో ఉన్నాయి. పెన్షన్ కానీ, ఇందిరా మైన్లు కానీ, సన్నబియ్యం కానీ, ఫ్రీ బస్ కానీ ఇట్లాంటి స్కీమ్లన్నీ బాగా పెట్టింది కదా గవర్నమెంట్. ఎందుకు నువ్వు ఫ్రీ బస్ లాంటి మనం ఎక్కువ ఉంది అలా మహిళలు పోతారుగా, మన అమ్మలు, అక్కలు, చెల్లెలు, అది వేస్ట్ అది ఎంత ఇక వేస్టే. మీ కేసీఆర్ సార్ని ఎప్పుడన్నా మీ సమస్యల మీద పోయి కలిసిన పరిస్థితి ఉండేనా మీకు? నేను ఎప్పుడు కలవలే. మీ గ్రామస్తులు వేరేవరా? పోయారు మా గ్రామస్తులు. మంచి రెస్పాన్స్ ఉంటుందా? మంచిగా రెస్పాన్స్ ఉంటుంది. అంటే నువ్వు కేసీఆర్ పాలన బాగున్నది అంటావు అంతే ఓవరాల్గా. ఇన్ని స్కీమ్లు పెట్టినా అంతే. అంటే అప్పుడు కొంచెం బెటర్ ఉండే అంటున్నా ఇక ఇప్పుడు అంత అట్లా లేదు. ఇప్పుడు ఏం లేదు. ఇక ఇట్లా చెప్పారన్నా ఆపు పట్టిన అప్పుడు కొంచెం అప్పుడు ఏంటంటే మాకు కొంచెం ఆకపిల్ల అయినా కళ్యాణ లక్ష్మి వచ్చింది. అప్పుడు కొంచెం మాకు కొంచెం ఇప్పుడు కళ్యాణ హెల్ప్ అయింది. వస్తలేదా? ఇప్పుడు ఏమో తెలియదు మనకి ఇక మీ ఊర్లో ఎవరికి వస్తలేదా? ఏమో తెలియదు మనకి. అప్పుడు అయితే అట్లా వచ్చింది. అప్పుడు మనకు కొంచెం నాకు సేఫ్ అనిపించింది అప్పుడు. అంతే ఇక అప్పుడు మళ్ళీ ధనధన పడ్డది. మళ్ళీ రైతు బంధు అనేది ధనధన పడ్డది. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అట్లా సార్ కొంచెం రుణమాఫీ అయిందని రుణమాఫీ కాలే మాది. కాలే. అందుకే కోపం ఉన్నట్టుంది. రుణమాఫీ అయితే కాలే మాది. అయితే 2 లక్షల పైన ఉంటే పైన పైసలు కట్టినాము. 60,000 కట్టినాం. అంటే 2 లక్షల లోపే 1,90,000 అట్లా పెట్టుకున్నాం. అయితే అనుకున్నాం కానీ కాలే. ఇప్పుడు అది కూడా అప్పు తెచ్చి కట్టినాం కానీ వర్కౌట్ కాలే. ఇక అంటే అప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేసిందిగా, అప్పుడు అయింది. అప్పుడు అప్పుడు అయింది. అందుకే ఆ దృష్టిలో పెట్టుకొని అంటున్నా. అదే అదే అట్లా కొంచెం మాకు అట్లా ఇప్పుడు అది కూడా వేస్తే కొంచెం బెటర్ ఉండు. మాకు 2 లక్షలు రుణమాఫీ చేస్తే బెటర్ ఉండు. ప్లస్ అందరు కూడా అట్నే కాలే. మా ఊళ్ళో చాలా మంది కాలే. మాకు ఒక్కరికే కాదు, చాలా మంది కాలే. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి గ్రామాలలో ఎవరు పిల్లనివ్వట్లేదు. అసలు పెళ్లి చేసుకుందామంటే బాగా ఇబ్బంది ఉన్నది. పెళ్ళి అయిందా నీకు? కాలే నాకు. మరి ఎట్లా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు? ఎంత 10 ఎకరాలు ఉన్నాయి? మాకు 8 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాలు ఉన్నది. మరి నీకు పెళ్ళి అయ్యే పరిస్థితి అనిపిస్తలేదు? పిల్లని ఇస్తా అని ఎవరు వస్తున్నారా? గది ఇంకా మాకు ఏజ్ రాలే కదా నాకు. నీ ఎరకల మీ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా పెళ్ళి అవుతుందా? అయితే తక్కువ. మరి ఎట్లా పరిస్థితి? ఎట్లా పరిస్థితి అంటే ఇక ఏం చేస్తామన్న మరి ఇక గట్నే ఇక బతలాడాలి. అంతే అంటావు? ఇంకేముంది గట్నే ఇక. ఎందుకు మళ్ళీ రైతులు వ్యవసాయం చేసే వాళ్ళు యువకులు తగ్గిపోతూ ఉన్నారు. రైతులు అంటే ఈ సమాజంలో చిన్న చూపు ఎందుకు? నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తా అంటే ఎందుకన్నా రైతులే పక్క. రైతు ఉంటేనే దేశానికి వెన్నుముక్కాయే. అంతేగా. కానీ మళ్ళీ అమ్మాయిలు ఇచ్చే తల్లిదండ్రుల మనస్తత్వం మారట్లేదు. మారట్లంటే వాళ్ళు మారాలి. ఇక మనం మారాలనుకుంటాం అట్లా అవుతుందా? వాళ్ళు మారాలి. మనం చెప్తే అవుతుంది అది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మనం డిగ్రీ అవుతున్నాయి ఇప్పుడు. డిగ్రీ చదువుకుంటే వ్యవసాయం చేస్తావు. తర్వాత డిగ్రీ తర్వాత ఏం చేస్తావు? డిగ్రీ తర్వాత చూడాలి. తర్వాత చేసి MBA. ఏం పేరు పెద్ద? సాయిలు నర్రా సాయిలు. మీ ఊళ్ళో సర్పంచ్ ఎన్నుకున్నారు మొదలే మీరు? మా ఊరు గురించి ఏంటంటే ముందుగల్లో మేము ఎన్నుకున్నది ఎందుకంటే మాకు డెవలప్మెంట్, మా ఊరు డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు ఎలక్షన్ ముందు మా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎన్నుకుంటే మాకు ముందు వచ్చేటి ఏమన్నా నిధులు అనేటివి బాగుండాలని మేము ముందు కోరుకు. దీనివల్ల మా సర్పంచ్ కానీ మా ఉప సర్పంచ్ కానీ దేనికైనా మాకు అందరికి అండా ఉండి పని చేపిస్తాము. ఏదైనా నిధులు వస్తే మీకు ఎలాంటివి వచ్చినా సరే, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇప్పుడు నీళ్ళ సౌకర్యం తక్కువ ఉన్నది, దానివల్ల ఏమైనా చేయాలన్నా కానీ, ఇప్పుడు పెద్దమ్మ గుడి ఉంది, పోషమ్మ గుడికి అవకాశాలు ఏమేమి కావాలి అవన్నీ తీసుకురానికి మేము ముందు ఎన్నుకోగలిగినాం. ప్రభుత్వం నుంచి నీకు ఏమైనా పథకాలు వస్తా ఉన్నాయా? ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన పథకాలు రైతు బంధు అయింది, 1,00,000 రూపాయలు రైతు బంధు అయింది, మోడీ పైసలు వస్తున్నాయి, రైతు బంధు వచ్చింది. ఇంకా దాని సన్న బియ్యం వచ్చినాయి. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చినాయి. అంటే మేము ఒక్కరం కాకుండా తెచ్చిన బియ్యం అన్నీ మినిమం ఒక 100 క్వింటాలు మా ఊళ్ళో అమ్మేసినా కానీ బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అలాంటిది ఏంటంటే సన్న బియ్యం తెచ్చినాము, మేమే వండుకొని తింటున్నాం. అది తెచ్చినందుకు రేవంత్ రెడ్డి మంచి పని చేసిండని మేము ఆలోచించేసాం. నీకు ఇల్లు ఉందా? ఇల్లు లేదన్న, పెంకుటిల్లే ఉంది. ఇంకా ఇల్లు రాలేదు. నెక్స్ట్ రావచ్చు, అదృష్టం అది వస్తుందని మాకు ఎట్లయినా గ్యారంటీ ఉంది.